వాళ్ళే దౌర్జన్యాలు చేయాలా? ఇంకా ప్రభుత్వం ఉన్నట్టే బిహేవ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిరో మనం చూడలేదా? రోడ్న మిట్ట మధ్యాహ్నం చంపిన ఘనత వాళ్ళకుంది. వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక బ్రాహ్మణ్ అడ్వకేట్ కుటుంబాన్ని రోడ్డు మీద నరికి చంపింది. ఒక దళితుని సిరిసిల్లాలో నడిచే పరిస్థితి కూడా లేకుండా మనం చూసినాం. ఇవన్నీ అరచకాలు ఎవరు చేసిండ్రు? మొన్న మీడియా మహా న్యూస్ ఏదో కేటీఆర్ గురించి చెప్పినంత మాత్రాన వాస్తవాలు బయట పెడితే మరి రోజు మా గురించి నెగిటివ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మహా న్యూస్ మీదకు 30-40 మంది వెళ్ళి మొత్తం ధ్వంసం చేసింది. నేను ఈరోజు బీఆర్ఎస్ మీడియా ఏదైతుందో టీ న్యూస్ కానీ మిర్రర్ టీవీ కానీ ఇది మీరు వార్నింగ్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి. మీరు ఇదే విధంగా లేనిపోని వాస్తవాలు రాయండి. మీడియాకు స్వేచ్ఛ ఉంది, కానీ ఈరోజు మంచి మీడియాకు కూడా డ్యామేజ్ జరుగుతూ ఉంది ఇటువంటి చెత్త మీడియాల వలన. ఓన్లీ పార్టీ ప్రోగ్రామ్ తప్ప ఇంకో ప్రోగ్రామ్ కాదు. మీరు ఏమైనా చూపించండి, అరే ఇగో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే ఈ టీవీలో వచ్చిందని చెప్పి. ఇలా బిగ్ టీవీ వచ్చింది కొత్తగా ఎన్నికల ముందు. వాళ్ళు మా గురించి కూడా వ్యతిరేకం రాస్తున్నారు. నిన్న యశస్విని రెడ్డిని మొత్తం హైలైట్ చేస్తూ ఉన్నారు బీ న్యూస్లో, బిగ్ టీవీలో. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? టీ న్యూస్లో ఎప్పుడైనా వచ్చిందా? కాంగ్రెస్ గురించి మంచిగా వచ్చిందా ఎప్పుడైనా? మిర్రర్ టీవీలో వచ్చిందా? ఇవన్నీ కూడా గమనించాలా. దోసుకున్నోళ్ళు దోసుకున్నంత దోసుకున్నారు. ఈరోజు వాస్తవాలు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసుకుంటూ నెగిటివ్ చేస్తూ ఉన్నారు. మేము ఇది ఓన్లీ మా ఉదాహరణ మీరు తీసుకోండి. క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ అనడానికి మీరు ప్రతి విలేజ్కి వెళ్ళండి, ప్రతి విలేజ్లో ఇంగ్లీష్ ఇచ్చిన ఐ స్వేర్ ఆన్ గాడ్, దేవుని మీ ఒట్టు పెట్టుకొని చెప్తున్నాం. అరే 10 సంవత్సరాల్లో ఎందరో పెళ్లిళ్ళు చేసిండ్రు, వాళ్ళ కొడుకుల పెళ్లిళ్ళు. మరి మీడియా సోదరులు కూడా ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు ఉంటే పెళ్లి చేసిండొచ్చు, కొడుకుని చేసిండ్రు అన్న ఎవరన్నా ఇక్కడ పెళ్లి? మీడియా సోదరులు అంటే అదే కొడుకును లేదా వాళ్ళు చేసుకున్నాడు. వాళ్ళు చేసుకుంటే నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, మీ వైఫ్కు రేషన్ కార్డులో నేమ్ ఎంటర్ అయిందా 10 సంవత్సరాల్లో? అంటే నేమ్ ఎంటర్ అంటే రేషన్ కార్డులో ఇవ్వకపోయే పేరు రేటుకెళ్ళి ఎంటర్ అవుతాయి. కొత్త కోడలు తెచ్చుకుంటే పేరు ఎంటర్ చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ వాస్తవాలు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి విలేజ్ లో రేషన్ కార్డ్స్ ఇచ్చినాం. వాస్తవమా కాదా? వీ హ్యావ్ టు అప్రిషియేట్. నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. మా క్యాడర్ ఏంటంటే మా దగ్గర పెయిడ్ బ్యాచ్ లేదు. వాళ్ళేమో కార్యకర్తలు పని చేసుకునే వాళ్ళు చేసుకుంటుంటారు. పెయిడ్ బ్యాచ్ ఒక 500-600 మంది ఇదే ట్రోల్ చేస్తూ ఉంటారు. మీడియాలో చిన్న దాన్ని హైలైట్ చేసి ప్రజల్లో అంటే వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అయ్యో ఈ న్యూస్లో వచ్చింది నిజమే ఉండదు, ఇక్కడ పోతుంది దేశం. మా దగ్గర మేము లేరట్ల. ఇవాళ సర్పంచులు 90% సర్పంచులు గెలుస్తుంది. మా కార్యకర్తల దగ్గర, మా క్యాడర్ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉన్నాయి. మరి డబ్బుల విషయానికి వస్తే చెప్తా ఉన్నా. ఉదాహరణకు నేనే ఇక్కడ మీడియా సోదరులు కూడా నా జీవితంలో ఎప్పుడు తాగి తీయలే, ఓటు కొనలే. నేను మొన్న మాట్లాడినా, మీరు రూపాయి పెడితే 2 రూపాయలు పెడతాను. మరి అట్లుంటేనే పాలిటిక్స్ ఉండగలుగుతాం. డబ్బులు పెట్టండి. నేను దయచేసి చెప్తా ఉన్నా, రాష్ట్రం మొత్తం డబ్బులు లేని వాళ్ళు ఇవాళ గెలిచే పరిస్థితి లేదు. ఛాలెంజ్గా తీసుకోవాలి. మీరు కష్టపడి డబ్బులు సంపాదించండి. ఎన్నికలు డబ్బులు లేకుండా ఉన్న ఇండ్లు అమ్ముకొని పెడతా అంటే రేపు సూసైడ్ చేసుకునే పరిస్థితి. అది ఒక్కటి గమనించాలి. ఎందుకంటే లేకపోతే మోడీ గారు, మా రేవంత్ అన్న, రాహుల్ గాంధీ గారు అందరూ దేశం మొత్తం ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ టీవీ ముందు మాట్లాడాలి. అమెరికాలో అమెరికన్ సిస్టమ్ ఎట్లుంటుందో టీవీలో ఒక్కసారి అవకాశం ఇచ్చి మాట్లాడి ప్రచారం చేసుకొని గెలవాలి. ఎలక్షన్లో కూడా డబ్బులు పెట్టినట్టే వాళ్ళని బైకాడి. లేకపోతే సిస్టమ్ ఎక్కడుంది? ఇలా పెద్ద నీతులు మాట్లాడుతూ ఉన్నారు, మదం ఎక్కింది వాళ్ళకి అదెక్కిందని. అంటే నేను ఇలా డిసైడ్ అయినా, మొన్న ఏ విధంగా మమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం చేసిరో డబ్బులు ఖర్చు పెట్టి, ఏదో దేవుని దేవల్ల మెదక్ జిల్లాలో మెదక్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేకముందు దాదాపు 30 ఏళ్ల నుంచి దాదాపు 3-4 వేల బోర్లు వేయించిన తర్వాత నా కొడుకు డాక్టర్ మైనంపల్లి రోజుతో 900 బోర్లు వేయించిండు. ప్రతి గ్రామంలో మా సేవలు ఉన్నాయి. వీటితోనే మొన్న మేము డబ్బులు ఇవ్వకుండా గెలిపించింది. కానీ నెక్స్ట్ ఆ పరిస్థితి ఉంటో లేదో రోజు రోజుకు మార్పులు వస్తూ ఉన్నాయి. డబ్బులమయం చేసేసింది.
ఎగ్జాంపుల్ వీళ్ళు పెద్ద నీతి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మన రాజగోపాల్ రెడ్డి గారు, వారికి మంచి గుడ్ విల్ ఉంది మున్గోడు కాన్స్టిట్యున్సీలో. వారు బీజేపీ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థికి ఊరికి ఒక ఎమ్మెల్యేని ఇచ్చారు. ఊరికి ఒక ఎమ్మెల్యే సరిపోకపోతే ఊరికి ఒక ఎంపీ, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్. విలేజ్లు ఎంత ఉంటాయి? ఒక 500కు 400కు ఒక ఎమ్మెల్యే నాట్లాంటోడు పోతే నాలాంటోడు ఒక 50-60 మందితోని ఉంటారు. ఇలా సిస్టమ్ ఎక్కడైనా కూడా, హైదరాబాద్ ఎలక్షన్స్ అయితే మెదక్ జిల్లాకి